యాక్షన్. చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. కాజల్ హీరోయిన్, రామ్ చరణ్ నిర్మాత, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శనివారం విజయవాడ సమీపంలోని హాయ్లాండ్లో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. బాస్ ఇస్ బ్యాక్ పేరుతో శనివారం నిర్వహించిన ఈ వేడుకలో మాట్లాడిన నాగబాబు, పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు మెగాస్టార్ పైన, మెగా హీరోలపై కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వేస్ట్ ఫెయిల్లో ఒక్కరైనా ఒక డైరెక్టర్ ట్విట్టర్లో మెగాస్టార్ పై కామెంట్లు చేస్తున్నాడు. కానీ తన పని అయిపోయిందన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని అన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన ఆ దర్శకుడిని అక్కుపక్షి సన్నాసి అంటూ విమర్శించారు. ఇతగాడు ఆన్లైన్లో రకరకాల కోతలు కూస్తున్నాడు. ఆ కోతలు ఆపేసి దర్శకత్వం సక్రమంగా చేసుకుంటే అందరికీ మంచిది. ఇలాంటి కోతలు ఎన్ని కూసినా సూపర్ హిట్ సినిమాలు ఆపలేరు. అలాగే రచనా వ్యాసంగంలో నిపుణుడైన ఓ వ్యక్తి ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని తక్కువ చేసి మాట్లాడారు. అతను మంచి రచయితే, వ్యక్తిత్వ వికాసం కోర్సులు కూడా చెప్తుంటారు. ముందు అతని వ్యక్తిత్వ వికాస కోర్సులు నేర్చుకోవాలి. ఇంకొక ప్రముఖుడిని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారి అతను. ఈ మాటలు ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతాయన్నారు నాగబాబు. దీనిపై యండమూరి స్పందిస్తూ రామ్ చరణ్పై 6 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఇప్పుడు ఎందుకు స్పందించాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. నాగబాబు చాలా ఫ్లైన్ హార్టెడ్గా ఉండే మంచి మనిషి అని అన్నారు. ఆయనకు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకున్నాడు. ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. నిజానికి నేను ఎప్పుడో 6 ఏళ్ల క్రితం ఆ కామెంట్స్ చేశాను. ఇప్పుడెందుకు సడన్గా రియాక్ట్ అయ్యారు? ఎవరైనా ఆయన్ని ఆ దిశగా ప్రవోక్ చేసుకుంటారా? కొద్ది రోజుల్లో ఆ విషయం ఏమిటి, ఎందుకులా జరిగిందనేది తెలుస్తుంది అన్నారు. నాగబాబు వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా వర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. నాగబాబు సార్, అక్కుపక్షులపై దృష్టి పెట్టి సమయం వృధా చేయడం కన్నా మీ సోదరులను ప్రసవం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచిది, లేకుంటే తమను రోడ్డుపై ఉండాల్సి ఉంటుంది అంటూ తొలి ట్వీట్ చేసిన వర్మ ఆ తర్వాత మరింత ఘాటైన పదజాలంతో ట్వీట్ల వర్షం కురిపించారు. తాను డైరెక్టర్గా ఉండటం వల్ల చాలా కుటుంబాలు తనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, కానీ నాగబాబు కెరియర్ కేవలం ఆయన సోదరుల కుటుంబాలపై ఆధారపడి సాగుతోందన్నారు. మీకు కావాలంటే ఇంతకన్నా ఎక్కువ ట్వీట్ చేయగలని హెచ్చరించారు. అలాగే కంటిన్యూ చేస్తూ, ఇప్పుడే ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ చూశాను. అది అవతార్ సినిమా కన్నా చాలా అద్భుతంగా ఉంది అని వర్మ మరో ట్వీట్ చేశారు. చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ పెట్టమని తప్పుడు సలహా ఇచ్చి ఆయన ఓటమికి కారణమయ్యారన్న విషయం రాష్ట్రమంతా తెలుసని వర్మ పేర్కొన్నారు. నేనేం చేయాలో సలహా ఇచ్చే ముందు ఎలాంటి జీవం లేని మీ జబర్దస్త్ కెరియర్ గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని నిలదీశారు. చిరంజీవికి ఉన్న గొప్పతనంలో నాగబాబుకి 0.1% కూడా లేదన్నారు. చివరిగా, మీకు ఇంగ్లీష్ అర్థం కాదనుకుంటాను. ఎవరైనా చదువుకున్న వారితో నా ట్వీట్లను తెలుగులోకి తర్జుమా చేసి చదువుకోండి అని ఓ సలహా కూడా ఇచ్చారు. వర్మపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే వర్మ ట్విట్టర్ ఖాతాలో తెలుగులో ట్వీట్లు వచ్చాయి. తన వ్యాఖ్యలకు చిరంజీవి, నాగబాబు బాధపడి ఉంటే దయచేసి క్షమించాలన్నది ఈ ట్వీట్ల సారాంశం. అయితే తనకు తెలుగులో ట్వీట్ చేసే అలవాటు లేదని, తన ట్విట్టర్ ఖాతాను ఎవరో ఇడియట్ హ్యాక్ చేశాడంటూ వర్మ ట్వీట్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.